హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పవనీ స్టార్ట్స్. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అనమాట. అంత సింపుల్గా చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎప్పుడైనా ఆనియన్స్ కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బట్ నేనైతే అప్పటికప్పుడు ఏం వేయలేదు, స్టోర్ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్టే వేసానండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకొని అందులో పసుపు వేసుకోవాలి. అలానే కారం, సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కాస్త చికెన్ మసాలా అవి వేస్తుంటాం, మసాలాస్ ఎక్కువనే వేస్తాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి. మరి ఎక్కువ స్పైస్ అయినా కూడా పిల్లలు తినలేరు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చికెన్ మసాలా వేసాను, అలానే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసి మిక్స్ చేసేసాను. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి చక్కగా. ఇప్పుడు ఇందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఈ చికెన్కి ఒక చిన్న టిప్ చెప్తానండి. మనకి నీచు వాసన రాకుండా ఉండాలి అంటే అందులో కాస్త లెమన్ వేసి కడగాలండి. అప్పుడు మనకి చికెన్ అనేది అస్సలు నీచు వాసన రాదు. నీట్గా మిక్స్ చేసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేయాలండి. 10 మినిట్స్ వెయిట్ చేయాలి మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్ పెట్టేయకూడదు. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చెక్ చేయండి. చక్కగా ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టి క్లోజ్ చేశాను. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి, 95% కుక్ అయిపోయింది. జస్ట్ ఒక 1 మినిట్ ఇలా ఉంచేసి ఆ తర్వాత ధనియా పౌడర్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేయడం, అంతే అండి. చాలా సింపుల్. చికెన్ చేయడం కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో వేసేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నచ్చిందా ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.